తెలుగు రాష్ట్రాల్లో కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగుతోంది. ఈ ఎగ్జామ్ కు ఏపీలో 7,25,000 మంది విద్యార్థులు, తెలంగాణలో 5,08,000 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 30 వరకు సాగే పరీక్షలకు నిమిషం నిబంధనను సడలించారు. తెలంగాణలో పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన ప్రధాని మోదీ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు జగిత్యాలలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. 11:30 నుంచి 12:30 వరకు దాదాపు గంట పాటు సభలో ప్రసంగిస్తారు మోదీ. సభ అనంతరం మధ్యాహ్నం 1:30కు జగిత్యాల నుంచి బేగంపేటకు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ప్రధాని సభ కోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు నేతలు. భారత్ న్యాయ యాత్ర పేరుతో చేపట్టిన రాహుల్ గాంధీ పాదయాత్ర ముగిసింది. దాదాపు 6,000 కిలోమీటర్లకు పైగా యాత్ర చేసిన రాహుల్ ముంబైలో యాత్రను ముగించారు. అక్కడ ఏర్పాటు చేసిన ముగింపు సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సిబిఐలతో కాంగ్రెస్ నేతలను ప్రధాని మోదీ బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే జైలుకు పంపిస్తామని వార్నింగ్ ఇస్తున్నట్లుగా తెలిపారు. కాంగ్రెస్ నేతలు పార్టీని వీడే ముందు ఆ విషయాన్ని సోనియాకు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. తనను కూడా ఈడీ అధికారులు వేధించిన సంగతి ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత తరపున ఆమె భర్త సుప్రీం ని ఆశ్రయిస్తున్నారు. కవిత అరెస్ట్ ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. కవిత ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండగా ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తున్నారు. ఆమె తరపున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, ముకుల్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కవితను ఈడీ ఇప్పటికే కస్టడీకి తీసుకుని విచారిస్తోంది. మరోవైపు కవితతో భేటీ అయ్యారు కేటీఆర్, హరీష్ రావు. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది కాంగ్రెస్. ఇప్పటికే గేట్లు తెరిచామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కామెంట్ చేసిన కాసేపటికే ఇద్దరిని పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి సీఎం సమీక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. స్పీకర్ తమకు కనీసం మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 100 కోట్లు చేతులు మారినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు బయటకొస్తాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య సీక్రెట్ ఒప్పందం కొనసాగుతోందన్నారు రవి. తెలంగాణలో కాంగ్రెస్ ను ఓడించడమే ఈ రెండు పార్టీల లక్ష్యమన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో పర్యటించిన ఎంపీ మాలోత్ కవితకు రైతులు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు లక్ష్మీపురం రైతులు. వెంటనే స్పందించిన కవిత కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి ఎదుర్కోలు వేడుక కన్నుల పండువగా సాగింది. అనంతరం స్వామివారు అమ్మవారితో కలిసి అశ్వవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలకు హైకోర్టు జడ్జి మాధవిలత హాజరై ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో భాగంగా ఇవాళ సాయంత్రం స్వామివారికి తిరుకల్యాణం నిర్వహిస్తారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. చంద్రబాబు, పవన్ కలిసి జగన్ను తిట్టడం తప్ప ఏపీకి వారేం చేస్తారో చెప్పలేదన్నారు. గతంలో మోదీని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ప్రేమ చూపిస్తున్నారని ప్రశ్నించారు. అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠించామని చెప్పిన మోదీ 40 ఆలయాలు ధ్వంసం చేసిన చంద్రబాబుతో ఎందుకు కలిశారని నిలదీశారు. వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే అంటే టీడీపీ, బీజేపీ కార్యకర్తలు కూడా నమ్మరన్నారు పేర్ని నాని. నంద్యాల జిల్లా డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు ముస్లిం కుటుంబాలు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బుగ్గన. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి డోన్లో పోటీ చేయడానికి కూటమి నుంచి రోజుకో అభ్యర్థి మారుతున్నట్లుగా చెప్పారు. ఎన్ని పార్టీలు ఒక్కటైనా ఎవరితో చేతులు కలిపినా ప్రజలు వైసీపీ వెంటే ఉన్నారన్నారు బుగ్గన. జగన్ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీడీపీ నేతలు భారీ ర్యాలీ చేశారు. పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ కోవర్టు రాఘవేంద్రరెడ్డికి టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. మంత్రాలయం టికెట్ విషయంలో చంద్రబాబు పునరాలోచించాలని కోరారు. తిక్కారెడ్డికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని అనుచరులు ధీమాగా చెప్తున్నారు. తిక్కారెడ్డికి మద్దతుగా నోటికి బ్లాక్ రిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపారు. వైసీపీ తుది జాబితా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో అసమ్మతి రేపింది. అధిష్టానం టికెట్ తమ్మినేనికి కేటాయించడంతో సువ్వారి గాంధీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు గుడ్ బై చెప్పేశారు. ఆయన మరదలు సువ్వారి సువర్ణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. వైసీపీ తుది జాబితాలో తన పేరు లేకపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు గాంధీ. గతంలో తనకు టికెట్ ఇస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదిలి
దొంగ సర్టిఫికేట్లు, ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ్మినేని సీతారాంకు టికెట్ ఇచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తల నిర్ణయం మేరకు ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఇవాళ భేటీ కానున్నారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశానికి 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు హాజరవుతున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై వారితో చర్చిస్తారు సీఎం జగన్. త్వరలో ప్రకటించబోయే మేనిఫెస్టోపై చర్చించే అవకాశం ఉంది. ఇవాల్టి సమావేశంలో జగన్ ప్రచారం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఏపీలో 3 పార్టీలు ఒక్కటయ్యాయన్నారు చంద్రబాబు. జెండాలు వేరైనా మా ఎజెండా ఒక్కటే అన్నారు. సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. 3 ముక్కలాటతో అమరావతిని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ లో వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపించారు చంద్రబాబు. 5 ఏళ్లలో రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవని, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవని విమర్శించారు. ప్రజల జీవితాల్లో ఆనందం లేదని, బంగారం లాంటి రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం చీకటిమయం చేసిందన్నారు చంద్రబాబు. చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభలో వైసీపీపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు నాయుడు. మోదీ 3వసారి ప్రధాని కావటం ఖాయమన్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయన్నారు పవన్. అయోధ్యకు రాముడిని తీసుకొచ్చిన మోదీకి రాష్ట్రాన్ని రావణ కష్టం చేసిన వారిని తీయటం కష్టం కాదన్నారు పవన్. ఏపీలో బ్లాక్ మనీ ఎక్కువైపోయిందని, అతను ముఖ్యమంత్రి కాదు సారా వ్యాపారి అని తీవ్ర ఆరోపణలు చేశారు పవన్. ఏపీ డ్రగ్ క్యాపిటల్ గా మారిపోయిందన్నారు. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు తరలిపోతున్నాయని అన్నారు పవన్. అయితే చంద్రబాబు 600 హామీలిచ్చి ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ఎన్నడూ మాట మీద ఉండరు అన్నారు. చంద్రబాబు అధికారాన్ని స్వలాభం కోసం వాడుకున్నారని ఆరోపించారు. ప్రతి ఇంటికి ఏదో రూపంలో జగన్ లబ్ధి చేకూర్చారని చెప్పారు. చేయలేని హామీలిచ్చే అలవాటు తమకు లేదన్నారు పెద్దిరెడ్డి. ఎన్నికల కోసమే బీసీలకు 50% సీట్లు ఇవ్వలేదన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. గతంలో నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లోనూ 50% రిజర్వేషన్లు ఇచ్చామని గుర్తు చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా విజయం తమదే అన్నారు వైవి. జగన్ పాజిటివ్ ఓటుతో తాము గెలుస్తామంటూ మంత్రి విశ్వరూప్ ధీమాగా ఉన్నారు. ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా వైసీపీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరన్నారు. అమలాపురం సీట్ గెలిచి జగన్ కు గిఫ్ట్ గా ఇస్తారని చెప్పారు. 100% మహిళలు జగన్ కు ఓటు వేస్తారని మంత్రి విశ్వరూప్ ధీమాగా ఉన్నారు. అనకాపల్లిలో సీఎం రమేష్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎంపీ అభ్యర్థి అంటూ జిల్లా వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించక ముందే ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీ వర్గాలు. ఫ్లెక్సీల్లో అయ్యన్న పాత్రుడు ఫోటో లేదంటూ నర్సీపట్నంలో టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. స్థానికులకే ఎంపీ సీట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కోడ్ అమల్లోకి రావడంతో ఫ్లెక్సీలు తొలగించారు అధికారులు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గ్రూప్ 1 పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ పాల్పడ్డ అభ్యర్థి బేస్తవారపేటకు చెందిన యువకుడిగా గుర్తించారు. అతడి తండ్రి గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్నట్లుగా నిర్ధారించారు. నిందితుడు కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తున్నారని, ఎలాంటి ఉద్యోగం రాకపోవడంతో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్టుగా చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా కంటి మండలంలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో జనం కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. గాలి దుమారం, పిడుగుల చప్పుడుతో వణికిపోయారు. చాలా ప్రాంతాల్లో గాలి దుమారానికి మామిడికాయలు నేలరాలాయి. పదుల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. రహదారులపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. భీమ్రాలో పిడుగుపాటుకు ఒకరు చనిపోయారు. 3 గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలవరం పెట్టింది. వరల్డ్ 1 స్కూల్లోకి దూరి కౌంటర్లో ఉన్న 7 లక్షల నగదును ఎత్తికెళ్లిపోయారు. నగదును చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా దొంగల్ని చెడ్డీ గ్యాంగ్ గా చెప్తున్నారు పోలీసులు. చోరీపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఖమ్మం నకిలీలకు అడ్డాగా మారిపోయింది. ప్రతి వస్తువుకు డూప్లికేట్ వస్తువును తయారు చేస్తూ జనాలను నిండా ముంచుతున్నారు. తినుబండారాల పేరుతో ఊరు పేరు లేని వాటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అవే ప్యాకెట్లను కిరాణా దుకాణాలకు తక్కువ ధరకే సప్లై చేస్తూ జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. బింగోకు బదులుగా జింగో, 3 మ్యాంగో అగ్గిపెట్టుకు బదులుగా ది మ్యాంగో పేరుతో భారీగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు దృష్టి సారించి నకిలీలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరల ధాటి కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,590 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,100 రూపాయలు పలుకుతోంది. కొంతకాలం క్రితం 78,000 వరకు పలిగిన వెండి ధర 3 రోజుల వ్యవధిలో 2,300 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి 80,300కు చేరుకుంది.
రాజస్థాన్లో జరిగిన పేపర్ లీక్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దౌసా ప్రాంతాల్లో అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుండి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుల కోసం వేట సాగిస్తున్నారు. ఢిల్లీలో అన్ని ఎంపీ సీట్లు తమ కూటమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆప్ మంత్రి ఆతిషి. ఈడీ కేసులతో ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ను భయపెట్టి దారికి తెచ్చుకోవాలని బీజేపీ చూస్తోందని, అయితే కేసులకు ఆప్ భయపడబోదు అన్నారు ఆతిషి. పశ్చిమ బెంగాల్లో సందేశ్ ఖళీ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురిని బసిర్హాత్ కోర్టులో హాజరుపరిచారు. టీఎంసీ నేత షేక్ షాజహాన్ సోదరుడు షేక్ అలంఘీర్ కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మరోవైపు కోల్కతా కోర్టు ఆదేశాలతో సందేశ్ ఖళీ కేసులో బాధితుల ఫిర్యాదుపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా పేరెంట్స్ మరోసారి తల్లిదండ్రులయ్యారు. 58 ఏళ్ల వయసులో సిద్ధూ తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు సిద్ధూ తండ్రి 60 ఏళ్ల బౌల్ కౌర్ సింగ్ బాబునెత్తుకున్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో వారికి రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. పంజాబ్లోని మన్సూరాబాద్ ఏరియాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఒక పోలీస్ అధికారి మృతితో ఈ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. పోలీస్ మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. టైటిల్ ఫైట్ లో నిలిచిన తొలిసారి విజయబేర్ మోగించింది. ఫైనల్ ఫైట్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తు చేస్తూ లీగ్ విజేతగా నిలిచింది. శ్రేయాంక పటేల్ మిలోనెక్స్ విజృంభణతో ఢిల్లీ 19.3 ఓవర్లలో 113 పరుగులకి కుప్పకూలింది. షఫాలి వర్మ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 115 స్కోర్ చేసింది. ఎలీస్ పెరీ, డివైన్ రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మిలోనిక్స్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా దీప్తి శర్మ నిలిచారు.